అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని తండ్రి, నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము, నిలిచి ఉన్నాము, ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక తండ్రి, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. నీ జీవవాక్కును మాకు వినిపించమని, నిత్య జీవములోనికి మేమందరము కూడా వచ్చే ధన్యత భాగ్యం అందరికీ దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి యొక్క అవకాశం, దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ఈ మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి వారిలారా, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మేలులు పొందుకుంటున్నట్టుగా, మాకు చాలా దీవెనగా ఈ కార్యక్రమం ఉందని చాలామంది మాకు ఫోన్ చేసి తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, మరి విజయవాడ అనేటటువంటి ప్రాంతం నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేసి, నేను చెప్పినటువంటి ప్రసంగాలు దాదాపుగా 10 రోజుల క్రితం చెప్పిన ప్రసంగాలన్నీ కూడా ఆ వ్యక్తి టైటిల్తో సహా చెప్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అవుతూ ఉంది. అంటే దేవుని యొక్క కృపలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన ఇచ్చినటువంటి మాటలే. ఎందుకు అంటే మానవుడు మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు, నాకు నేనుగా మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు మాట్లాడితేనే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ తండ్రి సహాయము సహవాసము లేకుండా వాక్యము ముందుకు సాగదు, అర్థము కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇలా చాలామంది ఉన్నారండి. చక్కగా అర్థమవుతుందండి వాక్యం, చాలా బాగా మాకు విఫలంగా మీరు వివరిస్తూ ఉన్నారండి, చాలా బాగుంది, వివరణ బాగుందని చాలామంది చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, చాలామంది మరి అవసరత చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. అనారోగ్యంగా ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు చాలామంది చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు. మరి అలా చెప్పినటువంటి వారందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. అలాగే ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉండలేదు కనుక మరి ప్రార్థన చేయండి. మరి ఖచ్చితంగా ఫోన్ చేయండి, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఈ కార్యక్రమం బలంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మహాకృప చూపించేలాగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే
మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఒక శ్రేష్టమైనటువంటి పని, ఒక శ్రేష్టమైనటువంటి కార్యము కనబడుతూ ఉంది. ఏమిటంటే అది 6:33 చదువుదాం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి, ఎవరు వెళుతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగే శిష్యులు వెళుతూ ఉంటే అనేక మంది ఆయనను గుర్తెరిగి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చూచి గుర్తుపట్టారు. ఈయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని అందరూ కూడా గుర్తించారు. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా ఆయనను చేరుకున్నట్టుగా రాయబడింది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఈ పరుగు? ఏమిటి? కాలినడకన నడిచారు. అంత మాత్రమే కాదు, పరిగెత్తినట్టుగా, పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వెళ్ళినట్టుగా, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు పరిగెత్తుకుంటా వెళ్ళినట్టుగా రాయబడింది ఇక్కడ వాక్య భాగములో. ఏమిటి ఈ యొక్క వృత్తాంతము? ఏమిటి ఈ పరుగు అని మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని వినడానికి, అద్భుతాలను చూడడానికి, స్వస్థతలు పొందుకోవడానికి, ఆయనను చూడడానికి, ఆయన చెప్పేటటువంటి బోధ వినడానికి, ఆయన పెట్టేటటువంటి ఆహారమును భుజించడానికి, ఆయన చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడడానికి చాలామంది ఆయన్ను వెంబడించినట్టుగా, తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చినట్టుగా, వేల కొలది సంఖ్యలో ప్రజలు ఆయనను వెంబడించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళే సమూహం అంతా కూడా ఆయన వెనక ఉండేది. ఒక ప్రక్కన మనం ఆలోచన చేస్తే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు ఉండేవారు. వారితో పాటు జనాంగం ఉండేది. వారితో పాటు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క తెగగా, ఒక్కొక్క గుంపుగా మారిపోయి ఆయన వెంబడించేవారు. అంటే ఆయన వెంబడించినటువంటి వారిలో మంచివారు ఉన్నారు, ఆయన వెంబడించినటువంటి వారిలో చెడ్డవారు ఉన్నారు. ఆయన వెంబడించినటువంటి వారిలో మంచి ఉద్దేశంతో వెంబడించిన వారు ఉన్నారు, అలాగే చెడ్డ ఉద్దేశము కలిగినటువంటి వారు కూడా ఆయన వెంబడించారు. ఎందుకు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారి టార్గెట్ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏదో విధముగా మాటల ద్వారా ఆయన ఇరికించాలి, ఏదో విధముగా ఆయన్ని జైల్లో పెట్టించాలి, ఏదో విధముగా ఆయన నేరస్తునిగా నిలవబెట్టాలి, ఏదో విధముగా ఆయనకు అవమానం కలిగించాలి అని వారు చేయని ప్రయత్నము లేదండి. ఎప్పుడు వెంబడిస్తానే ఉండేవారు ప్రభువుని. ఆయన చేసే ప్రతి కార్యానికి కూడా పేర్లు పెడతా ఉండేవారు. విశ్రాంతి దినమున ఏదైనా చేస్తే విశ్రాంతి దినమున చేయకూడదు కదా అని అడ్డు పెడతా ఉండేవారు. దేవుని కార్యము జరుగుతూ ఉంటే సాతాను యొక్క ప్రమేయం ఉంటుంది. ఇది గమనించాలి. మీ జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే సాతాను కూడా చెలరేగుతూ ఉంటాడు. వాడి ప్రయత్నం ఏమిటంటే దేవుని కార్యం జరగకుండా ఆపడం వాడి ప్రయత్నం. కానీ ఒక మాట చెప్తూ ఉన్నాను, దేవుడి కార్యం జరుగుతూ ఉంటే సాతాను గారు ఎంత ప్రయత్నం చేసినా కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏ పని అయినా జరుగుతుంది, వాడు ఆపలేడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మి విశ్వాసంతో ముందుకు వెళితే సాతాను ఎన్నో గలిబిలు చేయొచ్చు, జరుగుతున్నటువంటి కార్యాలు జరగకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి మీద నమ్మిక కలిగి ఆయన మీద గురి కలిగి మనం ముందుకు వెళితే ఎవరు కూడా కార్యాన్ని ఆపలేరు. దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరు. దైవ కార్యాన్ని ఆపే సత్తా ఎవరికీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఎక్కడ కూడా అవిశ్వాసము రాకూడదు, ఎక్కడ కూడా నమ్మకము కోల్పోకుండా మనం ఉండాలి. అప్పుడే కార్యాలు వేగవంతంగా జరుగుతాయి. మనలోనికి అవిశ్వాసాన్ని కలిగించేది సాతానే, నమ్మకాన్ని కోల్పోయేలా చేసేది కూడా ఎవరంటే సాతానే. కాబట్టి జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా పరిచయంలో వెళ్తున్నప్పుడు అనేక మంది ఆయన వెంబడించారండి, అనేక మంది మేళ్లు పొందుకున్నారు. అలా వెంబడిస్తూ అనేక మంది మరి ఆయన సువార్తను కూడా వింటూ వెళుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇద్దరిని మరి సువార్త సేవకు పంపిస్తే వాళ్ళు మరి జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ఈరోజు జరిగింది, ఇక్కడ అద్భుతం జరిగింది అని యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పినటువంటి విధానము కూడా మనం బాగా ఎరిగిన వారమై ఉన్నాం. శిష్యులు కూడా ఏం చేశారంటే చాలా అద్భుతమైన సేవా పరిచర్య జరిగించేవారు. వారికి అలసట కలిగిందంట. చూద్దాం ఒకసారి ఆ మాట. 30వ వచనం.
మార్కు సువార్త 6:30. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇప్పటి వరకు మీరు శ్రమపడ్డారు, ఇప్పటివరకు మీరు కష్టపడ్డారు, ఇప్పటివరకు మీరు బోధ చేశారు కనుక కొంచెం సేపు మీరు అలసట తీర్చుకుందరు, కానీ రండి ఏకాంత స్థలానికి వెళదాము, రండి అక్కడ మీరు విశ్రాంతి తీసుకుందరు అని చెప్పి ప్రభువే వారిని ఆహ్వానిస్తున్నాడండి. ఎందుకో చెప్పమంటారా? వీళ్ళు చాలా కష్టపడ్డారండి. ఎందుకు అంటే, ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనా వారికి అవకాశం లేకపోయాను. అంటే శిష్యులు కూడా శ్రమపడుతూ ఉన్నారు, ప్రభు పనిలో వాడబడుతూ ఉన్నారు, అనేకులు వస్తూ ఉంటే వారిని బాగు చేస్తూ పంపిస్తూ ఉన్నారు. ఇలా అనేక జనులు వస్తూ వారి దగ్గరకు వెళుతూ ఉంటే వారు భోజనం చేయడానికి కూడా అవకాశం లేదంటే శిష్యులకు. కాబట్టి వారు కొంచెం నీరసం అయ్యారు. అందుకు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఏకాంత స్థలానికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం రండి అని చెప్పి ప్రభువే వారిని ఆహ్వానించాడు. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు వారు దోణిలో ఎక్కినట్టుగా రాయబడింది, చదువుదాం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు దోణి ఎక్కారు. వారు అంటే కనుక శిష్యులు, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దోణి ఎక్కేశారు. దోణి ఎక్కి వెళుతూ ఉంటే వారు వెళ్ళుచుండగా జనులు చూచి, అంటే ప్రభు దోణిలో ఉంటే ఒడ్డు మీద ఉన్నటువంటి జనులు చూచారు. జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి, అంటే దూరం నుంచి కూడా చూస్తూ ఉన్నారు, గుర్తెరిగి తర్వాత సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే, అంటే ప్రభు వెళుతూ ఉంటే చాలామంది పరుగెత్తుకుంటా, కొంతమంది కాలినడకన, కొంతమంది పరిగెత్తి మొత్తం మీద ప్రభు అవతలకు వెళ్ళకముందే చాలామంది వచ్చేసారండి అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. వారికంటే ముందుగా వచ్చినట్టుగా రాయబడింది ఇక్కడ చూడండి. పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిన కనుక యేసు చూచి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, వారు ప్రభువును చూడడానికి, ప్రభువుతో మాట్లాడడానికి, ప్రభువును కలుసుకోవడానికి పరుగులెత్తుకుంటా వచ్చారు. వారు పడినటువంటి ప్రయాస యేసుక్రీస్తు ప్రభువు వారు చూచాడు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడమ్మా, జాగ్రత్త. నువ్వు పడుతున్నటువంటి వేదన, నువ్వు పడుతున్న శోధన, నువ్వు అనుభవిస్తున్న కష్టము, ఇదిగో నువ్వు పడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగ బాధ కూడా ఆయన చూస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇలా అయిపోయింది నా పరిస్థితి, నా బ్రతికేంటి ఇలాగైపోయిందని నువ్వు బాధపడుతున్నావు, భయపడుతున్నావు. వద్దు, నీ బాధ భయాన్ని ప్రక్కన పెట్టు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. చూచి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ బంధకములో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా అక్కడికే వస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు. అది మనము సేవిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్ప విషయం, గొప్ప లక్షణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ జనాంగాన్ని చూచి, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచి, వారిలో ఉన్నటువంటి ఆశను చూచి వారి మీద జాలి కలిగిందంట ఆయనకు. యేసుక్రీస్తు ప్రభువు వారికి జాలి కలిగి, అంటే కనికరపడి వారికి అనేక సంగతులను బోధించి చాలా ప్రొద్దుపోయిన తర్వాత, మరి గమనించాలి ఇక్కడ, ఇది మాత్రమే కాదు కానీ చాలామందిని స్వస్థపరిచినట్టుగా కూడా రాయబడింది. అనేక మంది రోగాలతో ఉన్నటువంటి వారు, వ్యాధులతో ఉన్నటువంటి వారు, బాధలతో ఉన్నటువంటి వారు, వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించినట్టుగా రాయబడింది. ఆ తరువాత బోధ చేశారు. ఆ తరువాత మనం గమనిస్తే కనుక చీకటి పడింది, వారికి ఆహారం కావాలి. అప్పుడు చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము కనుక ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకు, గ్రామములకు వారు వెళ్ళి భోజనంకి ఏమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ పెట్టాలంటే చాలా రొట్టెలు కావాలి అని ఆలోచన చేస్తే, మీ దగ్గర మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని ప్రభు అడిగితే, అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయంట, 2 చిన్న చేపలు ఉన్నాయంట. అవి పట్టుకొచ్చి ప్రభు చేతిలో పెడితే ప్రభు అంటారు కదా, ఇదిగో లైన్గా కూర్చోండి, అందరూ కూడా లైన్గా కూర్చోండి అంటే మొత్తం మీద లైన్గా కూర్చోబెట్టారండి అందరినీ.
కూర్చోబెడితే ప్రభువు ఆ 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వడ్డించమని ఇస్తేనండి, శిష్యులు వడ్డించుకుంటూ వెళుతున్నారు. వడ్డిస్తూ ఉంటే 5 రొట్టెలు తరిగిపోవట్లా, 2 చిన్న చేపలు తరిగిపోవట్లా, అలా పెట్టుకుంటా వెళ్ళిపోతే దగ్గరగానండి మగవారు మాత్రమే లెక్క పెడితే కనుక 5,000 మంది పురుషులు తిన్నారంటండి. ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంకా మిగిలాయి. మరి ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అంటే పిల్లలు ఆడవాళ్ళు మొత్తం కలుపుకుంటే దాదాపుగా ఒక 20,000 మంది తిన్నారు. ఎన్ని రొట్టెలు అంటే 5 రొట్టెలే. ఎన్ని చేపలు అంటే 2 చేపలే. మిగిలాయా అంటే మిగిలాయి. ఎన్ని మిగిలాయా అంటే కనుక వారు తినేగా ఎన్ని మిగిలాయి అంటే 12 గంపలు ఎత్తారంటండి ఏకంగా. చూసారా ఎంత సమృద్ధి వచ్చిందో. యేసుక్రీస్తు ప్రభువు వారు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. వారు పరిగెత్తుకొని వచ్చినటువంటి వారికి బోధ లభించింది. అంత మాత్రమే కాదు, భోజనం కూడా లభించింది. అద్భుతము కదా ఇది. 5 రొట్టెలే 2 చిన్న చేపలే 5,000 మందికి దేవుడు అనుగ్రహించాడంటే ఎంత గొప్ప అద్భుతం అది. ఆ అద్భుతాన్ని కన్నులారా చూడడం మాత్రమే కాదు, నోరారా చక్కగా తిన్నారు కూడా. ఎంత అద్భుతం అండి. ఈ అద్భుతం ఎలా జరిగిందంటే వారు దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చారండి. అది ఇక్కడ జరుగుతున్న కార్యము. మనము కూడా దేవుని యొద్దకు త్వరపడి వెళ్ళాలి, మందిరానికి త్వరపడి వెళ్ళాలి. ఆలస్యంగా వెళ్ళడానికి వీలు లేదు. మందిరం 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నేటి కాలంలో 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వెళుతున్నారు? అమ్మ వాక్యం వింటున్నారు, జాగ్రత్తగా గమనించాలి. ఎన్ని గంటలకు వెళ్తున్నావు ఆదివారం ఆరాధనకు? 10 గంటలకైతే 10 గంటలకు వెళుతున్నావా లేదా? పావుతొక్క 10ంటికి వెళుతున్నావా? ఒక పావు గంట కానీ అరగంట కానీ ముందుగానే మందిరానికి వెళ్ళాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే 10 గంటల కంటే 10:30కి వెళ్ళేవారు. ఒక అక్క 11ంటికి వస్తుంది, ఒక అక్క 11:30కి వస్తుంది. సరిగ్గా 1 గంటకు ముగింపు అంటే సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 1 గంటకు వచ్చి కూర్చునేటటువంటి మహాతల్లులు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ వందనాలండి. అలా ఉండకూడదు మనం. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి రాక ముందే వాళ్ళు వచ్చారంట. మరొక సందర్భంలో మనం పరిశీలన చేస్తే ఇదే 6వ అధ్యాయము 55వ వచనం 56వ వచనం. ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినున చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. అంటే ఇప్పుడు గమనించాలి, ఈ గుంపు ఏమిటంటే రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారండి. రోగాలతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభు దగ్గరికి మరి నడిపిస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి పరిగెత్తిస్తూ ఉన్నారు. గ్రామం మనం గమనిస్తే కనుక ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను, అంటే కొంతమంది పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఉన్న చోటుకి ఈ రోగులను కూడా పరిగెత్తుకుంటూ తీసుకొచ్చారండి. అబ్బబ్బా ఎంత గొప్ప ధన్యత. ఇతరులకు సహాయపడేటటువంటి వారు వీరు. నేటి కాలములో అలా ఉందా? ఎవరి స్వార్థం వారిదే, ఎవరి ప్రయత్నం వారిదే. ఇతరులకు సహాయపడగలుగుతున్నాం మనం. సాటి మనిషి సహాయపడకపోతే ఇంకెందుకు మన జన్మ, ఇంకెందుకు మన బ్రతుకు? తోటి వారికి మనం సహాయపడాలి. కానీ నేటి కాలంలో అలా ఉందా? లేదే. స్వార్థముతో అసూయతో రగిలిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే వారవలైనటువంటి తనమే అసూయ అని మనం మాట్లాడుకున్నాం గతంలో. అలాంటి తత్వం మనలో ఉండకూడదు. ఇతరులకు మనం సహాయపడాలి. శత్రువును కూడా ప్రేమించమని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మనం ప్రేమించే వారిని ప్రేమించడం గొప్ప కాదు, మనం ద్వేషించే వారిని కూడా ప్రేమించడమే గొప్ప. అదే కదా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పినటువంటి మాట. గమనించాలి. ఇప్పుడు కొంతమంది మరి రోగులైనటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర తీసుకురావడానికి ముందు వారు పరిగెత్తుతున్నారు. అలా తీసుకొస్తే మొత్తం మీద ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటామని చెప్తే ముట్టుకోమన్నాడు. ముట్టుకున్నటువంటి వారు అందరూ స్వస్థ పొందుకున్నారు. అంటే స్వస్థ కార్యం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి వారికి ఇందాక బోధ లభించింది, ఆయన కనికరించాడు. అంతే మాత్రమే కాకుండా భోజనాన్ని కూడా కడుపారా పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ గుంపు అనారోగ్యంతో వచ్చినటువంటి వారు పరిగెత్తుకుంటా వారికి దేవుడు స్వస్థ కార్యం జరిగించాడు.
గ్రంథములో ప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చిన వారి చరిత్ర మనకు కనబడుతూ ఉంది. మార్కు సువార్త 9:15 కూడా మరి జన సమూహము గుంపుగా వచ్చినట్టుగా రాయబడి, ఇవన్నీ కూడా మార్కు సువార్తలో చూపిస్తున్నాను నేను. 9:15 రాయబడిన మాట, వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అంటే గుంపు గుంపులుగా పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. అలాగే మార్కు సువార్త 9:25 కూడా రాయబడినటువంటి మాట, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి. అంటే యేసు ప్రభు దగ్గరికి అందరూ కూడా పరిగెత్తుకుంటా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు పరిగెత్తుకుంటా. మరి సింగిల్గా ఎవరన్నా వచ్చారా ఆయన దగ్గరికి అంటే కనుక మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం పరిశీలన చేస్తే సింగిల్గా ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం రాయబడినటువంటి మాట, ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడానికి నేనేమి చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. సింగిల్గా వచ్చాడు. అలాగే జక్కయ్య కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చూడాలని ఆశ కలిగి పరిగెత్తుకుంటూ మేడి చెట్టు ఎక్కినట్టుగా రాయబడింది. నిర్మహిమ కలుగునుగాక. అంటే ప్రభువును చూడాలని ఆశ కలిగిన వారు ఎలా ఉండాలంటే చాలా పరిగెత్తేటటువంటి మనస్సు కలిగి ఉండాలి. పరుగు అనేటటువంటి దాని గురించి మనం పరిశీలన చేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో పరుగు పందెం అనేది ఒకటి ఉంది. మనం పరిగెత్తాలని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. చాలామంది గమనించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి వారు అనుకుంటారు, బాబా నేను ముసలివాడిని అయిపోయిన వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు 80 ఏళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు ఈ వయసు నేను ఎలా పరిగెత్తగలను అని అనుకుంటున్నారేమో. నేను మాట్లాడుతున్న జాగ్రత్తగా వినండి. ఆత్మీయ కోణంలో మనం పరిశీలన చేస్తే కనుక మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ప్రభు పని కొరకు మనం పరిగెత్తాలి. ఆత్మీయంగా మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. గమనించాలి, పరిగెత్తాలి. ఇప్పటివరకు మనం చూసినటువంటి పనులన్నీ కూడా శారీరకంగా వాళ్ళు పరిగెత్తారు. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక, వాటిని ఉదాహరణగా తీసుకుంటే కనుక ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం పరిగెత్తాలి. మనం పరిగెత్తే వారముగా ఉన్నామని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పౌలు గారు చాలా చోట్ల ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చాడు. ఈ పరుగు పందెం, ఆధ్యాత్మిక పరుగు పందెం, మనము పరిగెత్తవలసినటువంటి పరుగు. మనమందరం కూడా మరి మన ఎదుట ఒక పందెం ఉంచబడిందంట, పరుగు పందెం. దాంట్లో మనం పరిగెత్తాలని చెప్పేసి ఎబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా రాయించారు పౌలు గారి ద్వారా దేవుడు. ఎబ్రీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము చదువుకుందాం. ఎబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఇంత గొప్ప సాక్ష్యమోహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును ఒక కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. అంటే గమనించాలి, మన ముందు ఒక పరుగు పందెం ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి అంటే కనుక ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, భారాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి పాపాన్ని, శాపాన్ని, భారాన్ని అన్నీ విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూచుచు, అంటే మన గురి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు గురై ఉన్నారు. ఆయన వైపు చూచుచు, లోకం వైపు చూడకూడదు, సమస్యల వైపు చూడకూడదు, సాతాను వైపు చూడకూడదు. గమనించాలి, భయాన్ని కలిగించేటటువంటి వాటి వైపు మనం చూడకూడదు. మనం ఎవరిని చూడాలంటే విజయాన్ని ఇచ్చేటటువంటి యేసు వైపు మనము చూచుచు ఓపికతో పరిగెత్తాలి. చాలా ఓపిక ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఓపిక చాలా ప్రాధాన్యమైనది. ఓర్పు, ఓపిక ఇవి కలిగి ఉండాలి. పరుగు పందెంలో మనం గెలవాలి అంటే, ఖచ్చితంగా బహుమానము సాధించాలి అంటే, విజయాన్ని సాధించాలి అంటే, జయాన్ని పొందుకోవాలంటే ఖచ్చితముగా యేసు వైపు చూచుచు ఓపికగా పరిగెత్తాలి. అలా పరిగెత్తితే ఖచ్చితముగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. పౌలు గారు పరిగెత్తారు అలాగా. బహుమానం పొందేలట్లే పరిగెత్తాలని చెప్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం పరిశీలన చేస్తే బహుమానం పొందడానికి మనం పరిగెత్తాలి. బహుమానం పొందవలనని గురి యొద్దకే మనం పరిగెత్తాలని ఫిలిప్పీ పత్రిక 3:14లో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆయన. ఇలా పరిగెత్తేటువంటి సమయంలో వెనక నుంచి లాగేది ఒకరు, పక్క నుంచి లాగేది ఒకరు. ఎవరు ఎలా లాగేసినా కానీ మనం పరిగెత్తాలి. విశ్వాస జీవితంలో ఎక్కడ తగ్గడానికి వీలు లేదు. వెళ్ళిపోవాలంతే మనం ముందుకి. మన గురి ఎవరు, మన బరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే మన గురి. ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరించామో అప్పుడు మనం బరిలో దిగేసాం. ఆ యొక్క రన్నింగ్ రేస్లో మనం అందరం ఉన్నాం, అంటే పరుగు పందెములో మనం ఉన్నాం. ఈ పరుగు పందెములో గమనించాలి, ఓడిపోయే వారం కాదు, మనం గెలవాలి. గెలవాలి అంటే యేసునే గురుగా మనం కలిగి ఉండాలి. యేసు వైపు మనము చూస్తూ, పక్కకి
చూడడం కాదు, మన చూపు ఎలా ఉండాలంటే యేసు వైపు చూచుచు, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారినే తలంచుకుంటూ అన్నీ కూడా మరచి మనం పరిగెత్తాలి. అలా పరిగెత్తితే గురి ఎద్దుకే మనం పరిగెత్తుతాం. అలా పరిగెత్తితే దేవుడు మనకు విజయం ఇస్తాడు. పౌలు గారు అలాగే పరిగెత్తారు. అందుకనే కదా 2 తిమోతి పత్రిక 4:7 రాయబడినటువంటి మాట, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం పోరాడాడు, చక్కగా పరిగెత్తాడు. ఆయన పరుగు కడముట్టించాడంట. ఆయన కొరకు నీతి కిరీటం ఉంది. ఏమంటే ఆయన కొరకైనా నీతి కిరీటం మనకెవడా దేవుడు ఇస్తాడు. నువ్వు కూడా పరిగెత్తు, అలాగే నీ విశ్వాసాన్ని కాపాడుకో, ప్రభువుని టార్గెట్ చేయి, ప్రభు వైపు చూస్తూ పరిగెత్తు. మరి నువ్వు ఎటు పరిగెడుతున్నావు? డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు చాలామంది, ఉద్యోగం కోసం వెనకాల పరిగెత్తే వాళ్ళు చాలామంది, హోదా కోసం పరిగెత్తే వాళ్ళు చాలామంది. వద్దు, ప్రభువు కొరకు మనం పరిగెత్తాలి, ప్రభువు వైపు మనం పరిగెత్తాలి, ప్రభువుని చూస్తూ పరిగెత్తాలి మనం. అంత మాత్రమే కాదు, అనేక మందిని ప్రభువు తట్టుకు పరిగెత్తించే విధంగా మనం ఉండాలి. దేవుని మహిమ కలుగునుగాక. మనల్ని చూసి జనాలు పరిగెత్తకూడదు, మనం ప్రభువే పరిగెత్తించే వారంగా ఉండాలి. అట్టి కృపలో మనం అందరం కూడా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా పరిగెత్తింది ఎవరంటే అబ్రహాం గారు. మీరు చదవండి కావాలంటే. ఆదికాండం 18వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఎండవేళ సింధూర ఆ ప్రాంతంలో సింధూర వనము దగ్గర తన గృహము దగ్గర ఆయన అబ్రహాము గారు ఉన్న సమయంలో మరి దేవుడే అక్కడ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా రావడం కనబడుతూ ఉంది. 3 వ్యక్తులుగా రావడం కనబడుతూ ఉంది. అక్కడ ఆ సమయంలో వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆయన పరిగెత్తుకుని వారిని ఎదుర్కొన్నట్టుగా రాయబడింది. కాబట్టి మన పితరుడైనటువంటి అబ్రహామే పరిగెత్తితే మరి మనం కూడా దేవుని వద్దకు పరిగెత్తవలసిన వారమై ఉన్నాం, ఆధ్యాత్మికముగా పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనము. మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు దూరము వద్ద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట కనిలోబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, అంటే పరిగెత్తుకుంటా వెళ్ళాడండి. కాబట్టి మనం కూడా ఈ పరిగెత్తేటటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ పరుగు పందెంలో మనం ఏం చేయాలంటే విజయాన్ని సాధించాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెన సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, వారి జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు అన్నిటినీ కూడా ప్రభువా నాయన మీరే పరిష్కరించి గొప్ప సమాధానమును, గొప్ప విడుదల కార్యమును నీ బిడ్డల పక్షముగా మీరు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.